Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. ఈ రోజు డేట్ నవంబర్ 13th. రోహిత్ శర్మ ఫ్యాన్స్కి ఈరోజు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 2014 అంటే సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇదే రోజున రోహిత్ శర్మ 264 చేశాడు 1 డేస్లో. 264 ఇన్ ఏ 1 డే ఇన్నింగ్స్, హైయెస్ట్ ఎవర్. చేసి 10 ఏళ్ళైంది, ఇప్పటివరకు ఎవరు కనీసం 250 కూడా చేయలేదు. నెక్స్ట్ బెస్ట్ స్కోర్ ఇన్ ODIs హ్యాపెన్స్ టు బి 237 నాట్అవుట్. నెక్స్ట్ ఇయర్లోనే మార్టిన్ గప్టిల్ చేశాడు వెస్టిండీస్ పైన వెల్లింగ్టన్లో, న్యూజిలాండ్ ప్లేయర్. మిగతా ఎవరు కూడా 12 డబుల్ సెంచరీస్ ఉన్నాయి, మొత్తం 12 డబుల్ సెంచరీస్ ఉన్నాయి ODI క్రికెట్లో. ఆ 12లో వీరిద్దరు తప్ప ఎవరు 220 కూడా దాటలేదు. సో 250+ స్కోర్ చేసిన ఏకైక ప్లేయర్. అది ఇన్క్రెడిబుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే 200 అనేది 2010లో సచిన్ చేసే వరకు ఆ బ్యారియర్ని క్రాస్ చేయడం ఎవరి వల్ల కాలేదు. 1971 నుంచి 1 డేస్ ఆడుతున్నారు. కానీ ఇన్నేళ్ళు జరిగిన 50 ఏళ్ళు దాటినా కూడా మనకి ఆ డబుల్ సెంచరీ రావడానికే చాలా టైం పట్టింది, 30 ఏళ్ళు పట్టింది. కానీ డబుల్ సెంచరీ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ 264 చేశారు. 264 ఎవరు అన్బిలీవబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ 264 కూడా ఇన్ని బాల్స్లో చేశాడు. 173 బాల్స్లో చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఐ థింక్ 156, అంటే T20స్లో కూడా బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్. సో 156 స్ట్రైక్ రేట్తో 173 బాల్స్లో 33 ఫోర్లు కొట్టాడు, 9 సిక్స్లు కొట్టాడు. ఆ 33 ఫోర్లు కూడా ఇప్పటికీ రికార్డ్. ఎవరు కూడా 1 డేస్లో అన్ని ఫోర్లు కొట్టలేదు. అంతకుముందు నెక్స్ట్ బెస్ట్ ఐ థింక్ ఇస్ 25 బై సచిన్, 200 కొట్టినప్పుడు. సో 33 ఫోర్స్ కొట్టాడు ఇన్ సింగిల్ ఇన్నింగ్స్. 33 ఫోర్స్, అసలు ఆ ఇన్నింగ్స్ మొత్తంలో 33 ఫోర్స్ ఉంటాయి. ఇన్నింగ్స్ మొత్తం అందరికీ 33 ఫోర్స్ ఉంటాయి, చాలా ఎక్కువ అన్నట్లు లెక్క. కానీ ఇతను ఒక్కడే కొట్టాడు. సో ఇండియా 404 చేశారు ఫర్ ది లాస్ట్ 5 వికెట్స్. కొసమెరుపు ఏంటంటే శ్రీలంక తన రిప్లైలో కనీసం అందరు కలిసి వాళ్ళు రోహిత్ ఒక్కడే చేసే స్కోర్ అంతా కూడా చేయలేదు. 251కి వాళ్ళ ఇన్నింగ్స్ ముగిసిపోయి. అంత అద్భుతమైన ఇన్క్రెడిబుల్ 264 ఫ్రమ్ ఏ ప్లేయర్. ఎందుకంటే ఇప్పుడు ఎడాపెడా ఈ చిన్న దేశాలు, చిన్న గాంబియాలు, తర్వాత నేపాల్, ఇవన్నీ బౌలింగ్ రికార్డ్స్ వచ్చేస్తున్నాయి. చిన్న దేశాలు ఆడుతున్నాయి, ముఖ్యంగా T20లో వస్తున్నాయి, 1 డేలో కూడా ఆడుతున్నారు. సో వాళ్ళు బౌలింగ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు. కానీ రోహిత్ రికార్డుకి దరిదాపులు కూడా ఎవ్వరు రాలేదు. నెక్స్ట్ బెస్ట్ 237 మాత్రం. 264 ఎలా కొట్టాడు రోహిత్ శర్మ? యూ విల్ బి సర్ప్రైజ్ టు నో అతని సెంచరీ 100, అంటే ఫస్ట్ 100 కంప్లీట్ అయింది ఎప్పుడు? 32nd ఓవర్లో కంప్లీట్ అయింది. 100 బాల్స్ చేశాడు, అంటే రన్నే బాల్ చేశాడు. అక్కడి నుంచి గేర్ మార్చి బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి మిగతా 164 రన్స్ వర్ స్కోర్డ్ ఆఫ్ జస్ట్ 73 బాల్స్. అంటే ఆ 100 తర్వాత 200+ స్ట్రైక్ రేట్కి వెళ్ళిపోయాడు. హీ వాజ్ డీలింగ్ ఇన్ 4s and 6s, బౌండరీల భాషలో మాట్లాడడం మొదలుపెట్టి. సో ఇట్ వాజ్ ఇన్క్రెడిబుల్. ఎందుకంటే ఎక్కువ ఫోర్లు కొట్టాడు. సరే కొన్నిసార్లు ఏంటంటే రోహిత్ అనుకుంటా 16 6లు కొట్టాడు, ఇంకో 200 చేసినప్పుడు. కానీ ఇక్కడ 6లు ఎక్కువ కొట్టాడు, 4లు ఎక్కువ కొట్టాడు. అంటే అతను ఆ ప్రెసిషన్ ఆల్రౌండ్, ఆ బ్యాగ్ అండ్ వీల్ కనుక చూస్తే మొత్తం గ్రౌండ్లోని అన్ని మూలలు కూడా కవర్ చేశాడు, అద్భుతంగా కవర్ చేశాడు. సో ఎక్కడ ఏ మూల వదిలిపెట్టలేదు. సో హీ వాజ్ హిట్టింగ్ ద బాల్స్ టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ది ఫీల్డ్ అండ్ అగేన్స్ట్ టాప్ క్వాలిటీ బౌలింగ్. మరి మామూలు బౌలింగ్ ఏం కాదు, అది మంచి బౌలింగ్. అక్కడ కులశేఖర ఉన్నాడు, ఆంజెలో మాథ్యూస్, తిస్సరా పెరీరా, అజంతా మెండిస్, మంచి బౌలర్స్, ఎరంగా మంచి బౌలర్స్ ఉన్నారు శ్రీలంక. అప్పట్లో శ్రీలంక ఇస్ ఏ బిగ్ ఫోర్స్. సో అలాంటి టీం పైన కోల్కతా అతనికి బాగా నచ్చిన ప్లేస్. అక్కడే తన డెబ్యూ చేశాడు, డెబ్యూలో 100 చేశాడు. కోల్కతాలో అతనికి ఎప్పుడు మంచి రికార్డు. సో నా ఫేవరెట్ గ్రౌండ్ అది. సో కోల్కతాలో అతను ఈ స్కోర్ చేయడం జరిగింది. గమ్మత్ ఏంటంటే స్టార్టింగ్ అప్పట్లో రోహిత్ శర్మ స్లోగా స్టార్ట్ చేసి, ఇప్పటిలాగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి బ్యాంగ్ ఆడుతున్నారు. కానీ అప్పట్లో స్లోగా స్టార్ట్ అయ్యాడు. పవర్ ప్లేలో హీ వాజ్ అవుట్ స్కోర్డ్ బై రహానే, హిజ్ ఓపెనింగ్ పార్ట్నర్. ఆఫ్ ఆల్ ద పీపుల్ రహానే అతన్ని అవుట్ స్కోర్ చేశాడు. సో రహానే 40 దగ్గర అవుట్ అయ్యాడు బై స్కోరింగ్ 25 or 28. సో రహానే రోహిత్ కంటే క్విక్గా రన్స్ చేశాడు. సో బట్ తర్వాత రోహిత్ రెచ్చిపోయాడు. ఈ హ్యాడ్ ఏ 3rd వికెట్కి హ్యాడ్ ఏ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 66 చేశాడు.
సో అక్కడ మాత్రం రోహిత్ శర్మ డామినేట్ చేశాడు ఆ పార్ట్నర్షిప్లో. సో ఆ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ యాక్చువల్లీ హీ వాజ్ డ్రాప్డ్ అట్ 4, 5th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో. అతను స్కోర్ 4 దగ్గర ఉన్నప్పుడు థిక్ ఎడ్జ్ థర్డ్ మ్యాన్ బౌండరీ వైపు వెళ్ళింది, తిస్సర పెరేరా వదిలేశారు. 200 దాటిన తర్వాత 201 దగ్గర కూడా క్యాచ్ డ్రాప్ అయింది. బట్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. సో రోహిత్ శర్మ 264 చేశాడు ఆ రోజున. ఇప్పటికీ ఎవ్వరికీ అందని ఒక హ్యావెరస్ శిఖరం లాంటి రికార్డు ఎవరైనా బ్రేక్ చేస్తారో నాకైతే సందేహమే. 264 చేయడం అంత ఆశామాషి విషయం కాదు. ఇప్పుడున్న స్పీడ్తో ఏకైనా కూడా చూడాలి కాదు వస్తుందేమో. బట్ ఆన్ దట్ డే రోహిత్ వాజ్ సంథింగ్ స్పెషల్. హిట్ మ్యాన్ అంటారు కదా, అందుకే హిట్ మ్యాన్ అందుకే హిట్ మ్యాన్ అయ్యాడు అతను. సో హిట్ మ్యాన్ అది కాకుండా ఇంకో 2 దానికంటే ముందు సంవత్సరం 2013లో ఫస్ట్ ఆస్ట్రేలియా మీద ఫస్ట్ డబుల్ సెంచరీ చేశాడు. తర్వాత ఇది సెకండ్, మళ్ళీ శ్రీలంక మీదే 2017లో థర్డ్ డబుల్ సెంచరీ కూడా చేశాడు. అది మన విశాఖపట్నం. సో విశాఖపట్నం, బెంగళూరు అండ్ కోల్కతా 3 చోట్ల అతను డబుల్ సెంచరీ చేశాడు. ది ఓన్లీ బ్యాట్స్మెన్ టు స్కోర్ మోర్ దెన్ 2 వన్-డే డబుల్ హండ్రెడ్స్, 3 ఇన్ఫ్యాక్ట్. సో 3 డబుల్ సెంచరీలు చేసిన రికార్డ్ అండ్ 264 హైయెస్ట్ ఎవర్ స్కోర్ చేసిన రికార్డ్. ఇప్పటికీ 10 ఏళ్ళైనా కూడా, సరిగ్గా 10 ఏళ్ళైంది, 10 ఏళ్ళకు కూడా అతని పేరు మీదే ఉంది. రోహిత్ శర్మ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ మ్యాన్. సో రోహిత్ మళ్ళీ అలాంటి ఫామ్ అందుకోవాలి. మనం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొంచెం మనం అందరం డౌన్లో ఉన్నాం, ఈ సీనియర్స్ ఎలా ఆడుతున్నారు. సో ఈ 10 ఏళ్లలో ఒకసారి తలుచుకుంటే దట్ వాజ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. మనకి ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందించిన గ్రేట్ ప్లేయర్స్ సార్, మోడర్న్ డే గ్రేట్స్ వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏదో ఫామ్లో లేరు కదా అని చెప్పి వాళ్ళ గురించి మనం బ్యాడ్గా అనుకోవడం, వాళ్ళని తీసేయాలి, వాళ్ళు రిటైర్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు నిజంగా సో ఆస్ట్రేలియా కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. బట్ దిస్ వాజ్ ది వే దే ప్లేడ్ అండ్ దిస్ వాజ్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ అండ్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ సచ్ మూమెంట్స్ ఇన్ క్రికెట్ కదా.